ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఇరాన్లో ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. తమకు స్వేచ్ఛ కావాలంటూ ప్రజలు చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. అమెరికాలో తలదాచుకుంటున్న యువరాజు రెజా పహ్లావీ పిలుపుతో ఆందోళనకారులు భారీ ప్రదర్శన నిర్వహించారు. మరోవైపు నిరసనకారులను చంపాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ఇరాన్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు రోజురోజుకు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. ప్రస్తుత పాలనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజలు రోడ్లపైకొచ్చి ఆందోళన చేపడుతున్నారు. గత వారం రోజులుగా కొనసాగుతున్న నిరసనలతో ప్రధాన నగరాల్లో ఉద్రిక్తత నెలకొంది. ఈ ఆందోళనల్లో యువత చురుగ్గా పాల్గొంటున్నారు. అమెరికాలో తలదాచుకుంటున్న యువరాజు రెజా పహ్లావీ పిలుపుతో నిరసనలు మరింత ఉధృతంగా మారాయి. వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ క్రమంలో ఇస్ఫాహాన్లోని ఇరాన్ ప్రభుత్వ మీడియా సంస్థ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ బ్రాడ్కాస్టింగ్ భవనానికి ఆందోళనకారులు నిప్పంటించారు. కొన్ని చోట్ల రోడ్లను దిగ్బంధించారు. నోటి నుంచి రక్తం కారుతున్న ఓ మహిళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఇరానియన్ అమెరికన్ జర్నలిస్ట్ మాసిహ్ అలీ నేజాద్ ఈ వీడియోను పంచుకున్నారు. ప్రస్తుత ప్రభుత్వానికి తాను భయపడబోనని, గత 47 ఏళ్లుగా జీవోత్సవంలా బతుకుతున్నారని ఆ మహిళ చెబుతున్నట్లు ఆ వీడియోలో ఉంది. ఈ ఆందోళనల్లో ఇప్పటి వరకు 45 మంది ప్రాణాలు కోల్పోగా 2270 మందికి పైగా నిరసనకారులు అరెస్ట్ అయినట్లు తెలుస్తోంది. ఆందోళనల దృష్ట్యా ఇరాన్ ప్రభుత్వం ఇంటర్నెట్, అంతర్జాతీయ ఫోన్ కాల్స్ ను నిలిపివేసింది. తమ భవనంపై జరిగిన దాడిపై ఇరాన్ ప్రభుత్వ మీడియా స్పందించింది. అమెరికా, ఇజ్రాయెల్ కు చెందిన ఉగ్రవాదులు తమ భవనానికి నిప్పు అంటించారని ఆరోపించింది. నిరసనకారులను వారే రెచ్చగొడుతున్నారని మండిపడింది. ఆందోళనల్లో ప్రభుత్వ వాహనాలతో పాటు కార్లు, ద్విచక్ర వాహనాలకు నిరసనకారులు నిప్పు అంటించారని ఇరాన్ ప్రభుత్వ మీడియా పేర్కొంది. పెరిగిన ధరలకు తోడు రికార్డు స్థాయిలో కరెన్సీ విలువ పతనం కావడంతో ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా టెహ్రాన్ లో ప్రారంభమైన ఆందోళనలు క్రమంగా ప్రధాన నగరాలకు విస్తరించాయి. ఈ ర్యాలీల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీకి వ్యతిరేకంగా ఆందోళనకారులు నినాదాలు చేస్తున్నారు. ఈ అల్లర్లపై మరోసారి స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక పంపారు. ఆందోళనలు అణిచివేసేందుకు నిరసనకారులను చంపాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించారు. అలాంటి పరిస్థితి వస్తే అమెరికా తీవ్ర చర్యలు తీసుకుంటుందన్నారు. ఇరాన్ లో ఆందోళనలు చెలరేగినప్పుడు ఆ దేశాధికారులు వాటిని అనగదొక్కాలనుకోవడం సాధారణమన్న ట్రంప్ ఈసారి కూడా అలాగే చేస్తే తాము జోక్యం చేసుకుంటామని అన్నారు. ఈ ఆందోళనల కారణంగా సంభవించిన మరణాలను ప్రస్తావించిన ట్రంప్ అవి నిరసనల సమయంలో తొక్కిసలాట వల్ల జరిగినవని పేర్కొన్నారు. ఇందుకు ఎవరిని బాధ్యులను చేయలేమని ట్రంప్ అభిప్రాయపడ్డారు.